ఈ రెసిలియన్స్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఆర్గనైజేషన్ అడాప్ట్ చేసుకుని, లేకపోతే ప్రతి పర్సన్ కూడా తనకి తాను వ్యక్తిగతంగా తెలుసుకుని ఉండడం మంచిదంటారా? అంటే కేవలం మీరు చెప్పినట్టుగా కేవలం కింద పడ్డవాడు, ఆల్రెడీ పడిపోయినవాడు, పడిపోబోతున్నవాడు వాడికి తెలుస్తుంది నేను ఇలా దిగజారిపోతున్నానని. అలాంటి వాళ్ళకి అవసరం అంటారా, లేకపోతే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి? ప్రతి మనిషికి అవసరమేనండి. బాధ్యతగా ప్రవర్తించే ప్రతి మనిషి కూడా నైపుణ్య ప్రతి ఆర్గనైజేషన్ నేర్చుకోవాలి. కొన్ని సంస్థలు ఉన్నాయి నాకు తెలిసి, ప్రముఖ సంస్థలు. అవి ఏం చేస్తాయంటే, మనం బయోడేటా ఇస్తాం ఉద్యోగం చేరడానికి. బయోడేటా ఇచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో చేరే ముందు వాళ్ళు ఒక బయోడేటా తీసుకుంటారు మన దగ్గర. మళ్ళీ వాళ్ళ బయోడేటా తీసుకుంటారు. మీరు చదివి మీది బాగుంది కదా అని వదిలేరు. ఆ బయోడేటాలో వచ్చే 5 ఏళ్లలో నువ్వేం నేర్చుకుంటావు, నీ ఆసక్తి ఏంటి. నేను ఒక చోట వచ్చే 5 ఏళ్లలో పిహెచ్డీ చేస్తాను అని రాశాను. అంటే కంపెనీకి ఉపయోగపడే పిహెచ్డీ మేనేజ్మెంట్లో చేస్తాను. అఫ్కోర్స్ నేను ఇంతవరకు చేయలేదు, ఓకే, వివిధ కారణాల వల్ల చేస్తానని రాశాను. ఇప్పుడు అలాగే నీకు ఇప్పుడు HTML, C++, దీని తర్వాత ఏమున్నాయి, అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏమున్నాయి, ఏమి నేర్చుకుంటావు, లిస్ట్ రాయి. ఎందుకు రాస్తారంటే కొన్ని కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి. అంటే వాళ్ళు ఆ కోర్సులకు స్పాన్సర్ చేస్తారు. కంపెనీ ఈ కోర్సులు స్పాన్సర్ చేస్తుంది, ఫలానా విద్యా సంస్థలతో మనకి అనుబంధం ఉంది, టైఅప్ ఉంది, చేస్తాము, నువ్వు ఏ కోర్సులు చేయగలవు, నీకేం అవసరం, భవిష్యత్తు నీ ఉద్యోగం చక్కగా ఉండడానికి, నువ్వు నిరంతరం ఉద్యోగం పోకుండా చేసుకోవడానికి, సంస్థకు ఉపయోగపడడానికి సంస్థ స్పాన్సర్ చేస్తుంది. ఇవి చదువుకో. లేకపోతే సంస్థలో ఉన్న HR డిపార్ట్మెంట్ వాళ్ళు సలహా ఇస్తారు, నువ్వు ఈ కోర్సులు చేస్తే నువ్వు పతనమయ్యే ప్రసక్తి లేదు ఉద్యోగ జీవితంలో. దీస్ ఆర్ ఆల్ యువర్ రెసిలియన్స్ స్కిల్స్. ఇవన్నీ కూడా మీ రెసిలియన్స్ స్కిల్స్. నువ్వు ఇవి నేర్చుకుంటే జీవితంలో పైకి వస్తావు. తద్వారా మా సంస్థకు కూడా ఉపయోగపడతావు. అంతే కదా, మా సంస్థకు కూడా ఉపయోగపడతావు. అందుకని దే హ్యావ్ టు లెర్న్. అలా కంటిన్యూస్గా వాళ్ళే సలహా ఇస్తారు, ఈ కోర్స్ చేయి, నీకు ఇప్పటివరకు ఉన్న నీ బీటెక్ అర్హతకి ఈ కోర్స్ అయితే బాగుంటుంది, ఈ కోర్స్ చేస్తే ఈ కంపెనీలో నువ్వు కొన్నాళ్ళు కొనసాగచ్చు, ఈ కోర్స్ చేస్తే బయట కూడా నీకు ఉద్యోగం వస్తుంది. మీరు వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు, సరే కంపెనీ చెప్పింది నేను ఇదే ఎందుకు చేయాలి, బయట దానికి డిమాండ్ ఉందా, లేదు, ఈ ఒక్క కంపెనీలోనే ఉంది, అందుకని వాడు అది నేర్చుకోమంటున్నాడు నన్ను. నేను బయట కూడా ఉపయోగపడే కోర్సు నేను డబ్బులు పెట్టి చేసుకుంటే సగం డబ్బులు నేను పెట్టుకుంటే సగం డబ్బులు కంపెనీ ఇస్తుంది. ఆ విధంగా కనుక మీరు మీ కెరీర్ని తీర్చుకోగలిగితే మీరు జీవితంలో ఎప్పుడు కూడా ఈ రెసిలియన్స్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ ఉన్న కండిషన్లో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ యుగంలో రెసిలియన్స్ స్కిల్స్ ఉన్నటువంటి వాల్యూ ఎలాంటిది? అలాగే ఇండియాలో రెసిలియన్స్ స్కిల్స్ నేర్పేటువంటి ఇన్స్టిట్యూట్స్ కానీ, అంటే జనరల్గా మంచి ప్రశ్న వస్తూ ఉన్నాయండి. అంటే నేర్పడం అనేది ప్రత్యేకంగా ఒక సంస్థలు అంటూ ఏం లేవు. ముందు మనం వ్యక్తిగతంగా మనం స్ట్రాంగ్గా ఉండాలి. వీ మస్ట్ బి వెరీ, అంటే మామూలు, అంటే ఇవన్నీ కూడా కుటుంబాన్ని బట్టి వస్తాయి అన్నమాట. ఇప్పుడు నాకు తెలిసి వాడు జర్నలిస్ట్, వాడు పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు, రైట్, వాడు జిరాక్స్ తీయడం వచ్చు, ఫోటోలు తీయడం వచ్చు, ఒకటి కాదు, ప్రతి చిన్న విషయం ఆల్రౌండర్, మల్టీ టాస్కింగ్, రైట్. బట్ ఎందుకురా ఇలా ఉన్నావు, ఏంటి ఇలా ఉన్నావు అంటే, నాకు స్వేచ్ఛగా ఉండడం ఇష్టం. విత్ మై స్కిల్స్ ఐ వాంట్ టు బి ఫ్రీడమ్, ఐ వాంట్ ఫ్రీ. ఒకళ్ళ దగ్గర పని చేయడు. ఇంకోటి ఇప్పుడు చెప్తున్నారు కదా, ఈ రోజుల్లో కలాం గారు చెప్పారని చెప్పి, మీరు ఒకళ్ళ కళల కోసం పనిచేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోవడమా, మీ కళలు కోసం మీరు పనిచేస్తూ మీ జీవితాన్ని నిర్మించుకోవడమా, రైట్. ఇవన్నీ కూడా ఈ మోటివేషన్లు వినడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ స్వామి వివేకానంద ఇన్ ద వర్క్ ప్లేస్. నాకెందుకండి ఉపన్యాసాలు దంచేవాడు వర్క్ ప్లేస్లో? ఐ వాంట్ పీపుల్ హూ కెన్ వర్క్. అంటే ఏ నైపుణ్యాలు నేర్చుకోకుండా ఎప్పటికప్పుడు వీడు ఇలాగే పనిచేస్తూ ఉంటే ఏ విధంగా వాడు పైకి రాగలడు? ఒకటే లక్ష్యం, మళ్ళీ అద్భుతంగా ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ ఆల్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్, నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నిన్ను ఎవరు నో అనకూడదు. ఒకసారి ఏమైందంటే, నా అనుభవం చెప్తాను. నేను బాంబేలో వర్క్ చేస్తుండగా ఒక గొప్ప సంగీతకారుడు, హిందుస్థానీ సంగీతకారుడు మా కాలనీకి వచ్చాడు. బాంబేలో మీరు సహజంగా మంచి కంపెనీలు చేస్తే మీకు కూడు గూడు గుడ్డ అన్నీ ఇస్తారు, మీకు అక్కడే మీకు కాలనీ ఇస్తారు, అన్నీ ఇస్తారు. అలా ఇస్తే నేను అక్కడ ఉన్న మా బాస్ కంగారు పడుతుంది, ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారన్న అంటే, ఏం లేదా, ఆయన ఎవరు సంగీతకారుడు వస్తున్నాడు బాంబే నుంచి, కాలనీలో ప్రోగ్రామ్ పెట్టిస్తే ఆయనకి తంబురా వేసేవాడు కావాలట అనండి. ఎక్కడి నుంచి వస్తాడే నా దగ్గర తంబురా వేసేవాడు, ఇంట్లో ఆఫీస్లో అందరూ నాకు భజన చేసేవాళ్ళే కానీ తంబురా వాడు ఎక్కడ వస్తారు అన్నాడు. అంటే, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ ప్లే తాన్పురా అన్నాడు. నువ్వా, నీకొచ్చా అన్నాడు. అంటే, నాకు వచ్చు సార్, నేను వేస్తాను, నేను సంగీతం నేర్చుకున్నాను. వెరీ గుడ్, ఫెంటాస్టిక్, భలేవాడి దొరికేవా నాకు, సాయంత్రం తంబురా వేరే బాబు నీకు బతికిపోయావు. అంటే తంబురా ఎందుకు ఉపయోగపడుతుంది, సంగీతం ఎందుకు ఉపయోగపడుతుంది వర్క్ ప్లేస్లో? డోంట్ ఎవర్, అంతే కదా, డోంట్ వర్క్
టు ఇంప్రెస్ యువర్ బాసెస్. ఎస్, అవును, ఆల్వేస్ ట్రై టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే మాట ఒకటే కాదు. రెసిలియన్స్ స్కిల్స్ నేర్చుకునేటప్పుడు మనం పర్టికులర్గా పాటించాల్సినటువంటి నియమాలు ఏమైనా ఉంటాయా? అంటే నియమాలు ఇన్ ద సెన్స్ అంటే ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు సాధారణంగా ఖచ్చితంగా కొన్ని పాటించాలి. అట్లా రెసిలియన్స్ స్కిల్స్ మీరు చెప్తున్నటువంటి ఉత్థాన నైపుణ్యాలకు సంబంధించినంత వరకు కూడా ఖచ్చితంగా నేర్చుకుంటే తప్ప మనం ఎదగలేము అనేటువంటి సీన్ ఏమైనా ఉంటుందా? కమ్యూనికేషన్ అండి. Hmm. బాస్తో ఎలా మాట్లాడుతున్నాం, ఓకే, భార్యతో ఎలా మాట్లాడుతున్నాం, మన కొలీగ్స్తో ఎలా మాట్లాడుతున్నాం, సబార్డినేట్స్తో ఎలా మాట్లాడుతున్నాం, మన పీర్స్ మనతో పాటు సమానంగా పనిచేసే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా ముఖ్యం కమ్యూనికేషన్. ఓకే, కమ్యూనికేషన్ ఈజ్ కీ టు సక్సెస్ అంటారు చాలామంది. ఈ కీ ఎవడో ప్రతి ఒక్కళ్ళం పోగొట్టుకున్నాం ఎక్కడో ఆ కీ. అంటే యువర్ కమ్యూనికేషన్ మస్ట్ బీ ప్రొయాక్టివ్, ఇట్ షుడ్ నాట్ బీ ప్రొవొకేటివ్. ఓకే, ఈ కమ్యూనికేషన్ అనేది సానుకూలంగా ఉండాలి, ప్రొయాక్టివ్గా ఉండాలి. అది రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు, ప్రొవొకేటివ్గా ఉండకూడదు, చిచ్చు కొట్టే విధంగా ఉండాలి. మనం ఏ పని చెప్పినా కూడా సానుకూలంగా ఎదుటివాడు పాములాగా తలాడిస్తూ పని చేసే విధంగా ఉండాలి. అప్పుడు మనకి ఎంత శక్తి ఉండాలి, ఏ స్థాయి నాయకుడై ఉండాలి మనం, అంటే వాడిని కన్విన్స్ చేయగలగాలి కదా. ఏ ఆర్డినరీ థింగ్, ఏ స్థాయి నాయకుడై ఉండాలి మనం. అందుకని కమ్యూనికేషన్ అంటే ఎదుటి వాళ్ళని మోటివేట్ చేయాలన్నా కూడా మనం చెప్పింది ఎదుటివాడు ఎప్పుడు చేయడు. ఒకసారి మహాత్మా గాంధీ దగ్గరికి ఒక తల్లి తన బిడ్డను తీసుకొచ్చిందట. బాపు, వీడు పొద్దున్న లేచినప్పటి నుంచి పంచదార తినేస్తున్నాడు, తెగ తింటున్నాడు, వీడికి చెప్పండి తినద్దని, ఆరోగ్యం పాడైపోతుంది, తెగ తింటున్నాడు స్వీట్లు పంచదార అదంటే. సరే రేపు తీసుకురామ్మా అన్నాడు. సరే రెండో రోజు చాలా శ్రద్ధగా తల్లి మహాత్మా గాంధీ దగ్గరికి మళ్ళీ పిల్లాన్ని తీసుకెళ్ళింది. బాపు ఇవాళ చెప్తా అన్నారు, మీరు చెప్తారా అంటే, లేదు తల్లి రేపు తీసుకురండి. అలా వారం రోజులు గడిచేట. ఏమిటి బాపు కూడా నాకు సమాధానం చెప్పడు, ఆయన మహానుభావుడు, అంత గొప్ప ఆయన, దేశాన్ని మొత్తం నడిపిస్తున్నాడు, నా పిల్లాడికి కొంచెం సమాధానం చెప్పమంటే వాడు వింటాడు బాపు చెప్తే అని అంటే కల్సే తుమ్ షక్కర్ నై ఖానేకా అంటే ఆయన కమ్యూనికేషన్ స్టైల్లో ఎసర్టివ్నెస్ వచ్చింది. అంటే నొక్కి వక్కాణించే గుణం వచ్చింది. ఎందుకు వచ్చింది అది? కమాండింగ్. ఎందుకంటే ఆయన కూడా పందారు బాగా తింటాడు, షుగర్ బాగా తినేవాడు. ఆయన తింటూ చెప్తే దానికి యూజ్ ఉండదు, ఆ పిల్లాడి మైండ్లోకి ఎక్కదు, ఎఫెక్టివ్గా ఉండదు. నేను ఒక హనుమాని అప్పుడు పిల్లాడికి చెప్పాడు, వాడు చాలా న్యాచురల్గా హా బాబు మై నై ఖాతాం అన్నాడు. అంతే. ఆ అసర్టివ్నెస్ నాలో ఉంటే కానీ వాడు వినడని చెప్పి మహాత్ముడికి తెలుసు. అది మనలాంటి మనకు తెలియదు. మనం ఎందుకు పిల్లలు వినట్లేదా అని చెప్పి తన్నుకుంటుంటాం. పిల్లలు ఇప్పుడు బాస్ సబార్డినేట్ ఇద్దరు కూర్చుని దురలవాట్లలో మునిగిపోయి ఉంటే, సిగరెట్ తాగుతూ ఇద్దరు ఒకే క్యాబిన్లో కూర్చొని సిగరెట్లు తాగితే ఎలా నడుస్తుంది? అది ఆ పని అవ్వదు అక్కడ. అయినా కూడా క్వాలిటీ ఉండదు దాంట్లో. ఐ ఈజ్ మై క్లాస్మేట్ అన్నీ హౌ ఇట్ విల్ బి డన్. మీరు ఎలా రెసిలియన్స్, నువ్వు కింద పడిపోతే నువ్వు లేవాలి, ఇలా లేవాలి, దిగిరా లేచురా అంటే ఎవరు వినరు. యువర్ మోటివేషన్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ పవర్ అన్నమాట. ఎంపవర్ పీపుల్, ఎంకరేజ్ పీపుల్, ఎన్లైటన్ పీపుల్, ఎన్రిచ్ పీపుల్. ఈ నాలుగు కూడా ఎంపవర్, ఎన్లైటన్, ఎన్రిచ్, ఎంపవర్, రైట్? ఈ నాలుగు ఎప్పుడు కూడా మీరు పాటిస్తే ఎప్పటికీ మీకు రెసిలియన్స్ అనేది ఎప్పుడు మీతో ఉంటుంది. మీరు ఎంత కింద పడ్డా కూడా, డిప్రెషన్ స్టేట్లో ఉన్నా కూడా మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది.